హాయ్ హాయ్ చూడండి, బ్లౌజ్ అయితే నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను. చూడండి, తొందరగానే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, వీడియో అయితే ఎక్కువ లెంతీగా అయితే ఉండదు. తొందరగానే ఫాస్ట్గా ఫినిషింగ్ చేస్తాను. దీనికి మాత్రం హ్యాండ్స్కి చిన్నగా కుర్చీలు వస్తాయి. మీకు కాస్త చూపించి స్టాప్ పెట్టి వీడియో ఎక్కువ లెంత్ కాకుండా చూపిస్తాను. చూడండి, చాలా బాగా నీట్గా ఫినిషింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చూడండి, ముందుగా అయితే నేను ఫ్రంట్ 2 పార్ట్స్ ఉంటాయి కదా, అవి మొత్తం కంప్లీట్గా కుట్టేసుకుంటాను. ఇది మాత్రం కంప్లీట్గా స్టిచ్చింగ్ చేశాక బ్యాక్ పార్ట్ అనేది చేశాక లాస్ట్లో హ్యాండ్స్ అనేది నేను జాయింట్ చేసి స్టిచ్చింగ్ చేశాక జాయింటింగ్ చేస్తాను. వీడియోలో అయితే కంటిన్యూగా చూడండి. ముందుగా అయితే మనం బెల్ట్ పట్టి అటు ఇటు కాకుండా పడిపోకుండా క్లాత్ అనేది కుట్టేసుకోవాలి. ముందే కుట్టేసి పక్కన పెడితే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి. వీడియో అయితే సింగిల్ హ్యాండ్తో తీస్తున్నాను మీకోసమని. చూసి నీట్గా నేర్చుకొని కుట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇదంతా మనకు నార్మల్గా ఒక కుట్టు మాత్రమే. చిన్నగా కుట్టు వేసుకోవచ్చు, పెద్దగా కూడా వేసుకోవచ్చు. ఇలా మనము 4 దిక్కుల కుట్టేసుకోవాలి. చూడండి, ఇవన్నీ లాస్ట్లో మనం కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇది షేప్ అయితే ఇలా ఉంది, చూసారు కదా. మనం నెక్స్ట్ ఇలా అయితే 4 ఇంచెస్ వరకు చూడండి. ఇలా అయితే కుట్టుకోవాలి. చూడండి, మనకు మెయిన్ ఏంటంటే ఇది అనేది మనం పొడవు ఎక్కువ తీసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనకి ఇంకోటి వచ్చేసి ఇవి 2 మధ్యలో సెంటర్లో చేసుకొని మనం ఇంకో కుట్టు కూడా వేయాలి. మనం కంపల్సరీ అయితే జిగ్జాగ్ అనేది చూడండి చూస్తున్నాను. ఇలా ఇంటికి ముందుకు కంపల్సరీ క్లాత్ అనేది కుట్టు ఊడిపోకుండా ఇలా అయితే వేయాలి. చూడండి, ఈ రెండిటి మధ్యలో మనం క్లాత్ అనేది నీట్గా అనుకొని ఇలా సెంటర్ ఏదైతే వస్తుందో చూసుకొని చూడండి, నీట్గా కనబడుతుందా. ఇలాగైతే మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అయితే షేప్ వస్తుంది. చూడండి, ఇలా షేప్ ఎంత నీట్గా వచ్చిందో. చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకైనా కానీ నీట్గా కూర్చుంటుంది. బ్లౌజు చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకు క్రాస్ బెల్ట్ అనేది కుట్టాలి. చూడండి, నేను మీకోసమే సింగిల్ హ్యాండ్తో మెల్లిగా కుట్టుకుంటూ చూపిస్తున్నాను. వీడియో అయితే ఎక్కువ లెంత్గా ఏం పెట్టను, షార్ట్లోనే తీస్తాను. చూడండి, ఇది క్లాత్ అనేది కొంచెం పోగులు పోతాయి అన్నమాట. అంటే థ్రెడ్స్ అనేవి అన్నీ వెళ్ళిపోతాయి. అందు గురించి క్లాత్ అనేది ఎక్కువ తీసుకున్నాను. మామూలుగా మనం ఇంతే తీసుకుంటాను, కాకపోతే కాస్త ఎక్కువ తీసుకున్నాను. ఇలా అనేసరికి ఇలా ఊడుతూ ఉంటాయి. ఇవి ఎలాంటి క్లాత్కి ఎలా కుట్టాలో చూసుకొని మనం కుట్టుకుంటే బాగుంటుంది. చూడండి, ఇది అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలాగైతే పెట్టేసుకొని మనం ఇలా అయితే మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలి. నీట్గా అయితే క్లాత్ వేరేది రాకుండా చూసుకొని మనం కుట్టేసుకోవాలి. చూడండి, ఇలాగా లోపలికి నీట్గా అనుకుంటూ ఇలా క్లాత్ అయితే అడ్డు రాకుండా నీట్గా అయితే మనం కుట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో నుంచి మనం క్లాత్ అనేది రివర్స్ తీయాలి.
చూసారు కదా, ఇలా అయితే క్రాస్ లీవర్స్గా తీసేసుకోవాలి. చూడండి బ్యాక్ అయితే ఎలా ఉందో, ఇలా మన క్లాత్ అనేది కుట్లు ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. నేను ఇంకోటి నెక్స్ట్ కూడా ఇంకోటి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేయాలి. చూసారు కదా, చాలా ఈజీగా అయితే నేను ఫ్రంట్ పార్ట్స్ అనేది కుట్టేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అయితే కుట్టాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే లాస్ట్లోనే కుట్టుకోవాలి. చూడండి ఇప్పుడైతే ఇదైతే మీకు చాలా ఈజీ తెలిసిందే, కాకపోతే చూపిస్తాను. వీడియో అయితే ఎక్కువ లెంతీగా అయితే తీయను. చూడండి 4 మూలలు అయితే స్టిచ్చింగ్ చేసేసాను. మనకి ఇప్పుడు వచ్చేసి మధ్యలో ఈ ప్లేట్ అన్నమాట. మనం మెయిన్ అంటే ఇలా చూసుకొని సెంటర్లో చూడండి, ఇలా చూసుకొని కనుక మనం 4 ఇంచెస్ వరకు పట్టి కుట్టామంటే ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి ఇలా మనకి ఇక్కడ సైడ్ కూడా సేమ్ అంతే గ్యాప్లో అయితే రావాలి. డిస్టర్బెన్స్ అవుతుంది, చప్పుడు వేరే వస్తున్నాయి బైక్స్కి, పట్టించుకోకండి. చూడండి ఇది కూడా సేమ్ అలాగే సెంటర్ అనేది చూసి ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకోవచ్చు, లేదంటే లేదు. చూడండి ఇక్కడ వరకు అయితే వచ్చింది. మనకు రివర్స్లో ఇలాగే తీసుకొని పైనుంచి ఈజీగా మనకు గట్టి కుట్టు అయితే 2-3 వేసి చూడండి సింగిల్ హ్యాండ్ తోటే వీడియో తీసుకుంటూ నేనైతే బ్లౌజ్ కంప్లీట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడైతే మనకు ఏదైతే మనము మధ్యలో అయితే ఇది కట్ చేస్తామో బ్లౌజ్ది, ఇది నెక్ పీస్, అదే మనకు 3 భాగాలుగా కట్ చేసుకొని ఈపు బెల్ట్ అనేది ఇలా పట్టికి యూజ్ చేయాలి. చూడండి వేస్ట్ అస్సలు చేయకండి, వేరే పీసెస్ ఏం అవసరం లేదు. చూడండి చాలా ఈజీగా చూసారు కదా, ఇలా మనకు ఒకటైతే ఇలా కాస్త పెద్దగా వస్తుంది పీస్. ఇందులో ఇవి సన్నగా ఉంటాయి. 3 సెట్ చేస్తే చాలా బాగా అడ్జస్ట్ అయిపోతాయి. థ్రెడ్ తెగింది. చూడండి ఇప్పుడైతే కుట్టేసుకున్నాను. మామూలుగా మనకు జస్ట్ 1/2 ఇంచ్ అంతా క్లాత్ అనేది కింద వదిలేసుకుంటూ, మనకి ఇది ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది లైనింగ్ క్లాత్, చూసి మనం ఎలా కుట్టాలో అలా కుట్టేసి సరిపోతుంది. చూడండి అడ్జస్ట్ చేసుకొని కుట్టాలి. కాదు రాదు అని అన్నా కానీ మనమే లాస్ అయిపోతాము వేరే క్లాత్ వేసి కుట్టాలంటే. చూడండి ఇప్పుడు మనం వచ్చేసి ఇంకో కుట్టు అనేది ఇక్కడ మళ్ళీ థ్రెడ్ పోయిందండి. చూడండి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, షాప్లో అయితే ఉన్నాను నేను. ఇలాగైతే మనం కుట్టేసుకోవాలి. చూడండి కుట్టు అయితే సేమ్ ఈ కార్నర్ నుంచి వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఈ క్లాత్ అనేది అటు రాకుండా ఉంటుంది. ఇలా అయితే వేయాలి కుట్టు. చూసారు కదా, థ్రెడ్ నేను క్లాత్ కుడుతుంటేనే కొంచెం బ్యాక్ తొక్కుతాం కదా మిషన్ది. చూడండి ఇలా బ్యాక్ తొక్కేసరికి థ్రెడ్ అనేది తెగుతుంది. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇది అనేది కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ, చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా కుట్టుకుంటే. ఇది అయిపోయాక మనము దొడ్డు కుట్టు అనేది సెట్ చేసుకోవాలి. చూడండి కుట్టు అనేది దొడ్డు కుట్టు సెట్ చేసుకొని మనకి ఇక్కడ మనకి హెమ్మింగ్ చేయంగానే ఈజీగా అయితే కుట్టు తీసేలాగా చూడండి ఇలా మనకు ఇదైతే కాస్త ఇలా వేసుకుంటే మనకు హెమ్మింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఇలా అయితే మనకు నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ చేశాక ఈ దొడ్డు కుట్టు అనేది తీసేయచ్చు. చూడండి ఇప్పుడైతే నేను
థ్రెడ్ కటింగ్ చేస్తాం కదా, కట్ చేసినప్పుడు ఇంతే ఉంటుంది థ్రెడ్. అయితే కత్తెరనే కొంచెం బెస్ట్ అనుకుంటా. రన్ చేసుకుంటూ బ్యాక్ ప్రెస్ చేస్తే కట్ అయిపోతుంది. కటర్ ఆటోమేటిక్ కటర్ ఉంది మిషన్లో, కాకపోతే అంత ఇది అనిపిస్తలేదు. థ్రెడ్ అనేది కాస్త తక్కువగా వస్తుంది, ఊడిపోతుంది థ్రెడ్. చూడండి ఇప్పుడైతే మనకు నీట్గా చూడండి కింది నుంచి ఇలా చూసుకొని సమానం. ఇంకో వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను చూడండి. అది కూడా ఎలా అంటే అది చిన్నగా నేను నార్మల్గా వీళ్ళ మెజర్మెంట్ చాలా కుట్టాను అనమాట. కుట్టి అలవాటు అయినందుకు నేను మెజర్మెంట్ అనేది చూసుకోకుండానే గ్రాఫ్ వేసి కటింగ్ చేశాను. అది కూడా వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఇదే బ్లౌజ్కి అయితే నేను లైనింగ్ కట్ చేసుకున్నాను. ఎలా కట్ చేస్తానో అది కూడా చూడండి. షార్ట్గా ఉంటుంది, ఎక్కువ అయితే లెంత్ అసలే లేదు వీడియో. చూడండి ఇలా మనమైతే ఇలా అయితే కుట్టేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా మనం సేమ్ అయితే కుట్టేసుకోవాలి. చూడండి ఇలా మనకు కిందిగా నీట్గా అనుకుంటూ పైన కూడా చూడండి. మనకి ఇప్పుడైతే కంప్లీట్గా అయితే షోల్డర్ జాయింట్ కూడా అయిపోయింది. ఇలా చూడండి. ఇప్పుడైతే నేను హెమ్మింగ్కి క్లాత్ అనేది పెట్టాలి. అది ఎలా చేయాలో అనేది కూడా చూపిస్తాను. ఇలా అయితే మనకు క్లాత్ అయితే పీసులుగా మిగులుతాయి కదా, వీటిని క్రాస్ కటింగ్ లాగా మనం చూడండి 1 ఇంచ్ చాలు. ఎక్కువ తీసుకుంటే కూడా మనకు చాలా గ్యాప్ అనేది లావుగా వస్తుంది. అలా రాకుండా మనకి ఇంత మట్టుకి అన్నీ కట్ చేసుకొని జాయిన్ చేయాలి. చూడండి ఇలా అయితే మనం కుట్టేసుకోవాలి. ఒక దాని తర్వాత ఒకటి ఇలా అయితే కుట్టేసుకోవాలి. పొడుగా పీస్ అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని హెమ్మింగ్కి అయితే మనం క్లాత్ కుట్టేసుకోవాలి. చూడండి ఇలా అయితే మనం నీట్గా ఇంతవరకు క్లాత్ తీసుకొని ఫోల్డ్ అనేది చేయాలి. చూడండి మినిమం ఇంత క్లాత్ అయితే మనం పట్టేసి చుట్టూరా కుట్టుకోవాలి. చూడండి మనకేంటంటే క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఉండడానికి ఎంత అవసరమో అంతే పట్టి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకుంటూ ఎండ్కి కూడా మనం సేమ్ అలాగే క్లాత్ అనేది ఎంత ఎక్స్ట్రా ఉంటే కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసి అయితే కుట్టేసేయాలి. చూసారు కదా, మరి ఇది కూడా మనకు సేమ్ ఇది ఫోల్డింగ్ చేసి లోపలికి ఇలా అని అయితే మనం హెమ్మింగ్కి అయితే థ్రెడ్ మళ్ళీ పోయింది. చూడండి ఇలా అనుకొని మనం నీట్గా తిప్పేసుకుంటూ మనం కుట్టు అయితే నీట్గా వేసుకోవాలి. ఇది కుట్టు నీట్గా ఇలా అనుకుంటే మనకు హెమ్మింగ్ అనేది లావుగా రాదు. కొంతమందికి ఏమో లావుగా వస్తుంది క్లాత్ అనేది, ఇందులో ఎక్కువ తక్కువ పడతారు కాబట్టి ఇంతవరకు కుట్టేసి మలిపేసరికి చాలా లావు అయిపోతుంది. అలా మాత్రం పట్టొద్దు. ఇప్పుడైతే మనకు కంప్లీట్ అయిపోయాక ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇలా కటింగ్ ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసుకున్న తర్వాత మనకు హెమ్మింగ్ అనేది చాలా నీట్గా బాగా వస్తుంది. ఇప్పుడైతే ఇది కట్ చేస్తాను నేను. హ్యాండ్స్ కూడా పైన బఫీ హ్యాండ్స్, నార్మల్ బఫీ హ్యాండ్స్. చూడండి మనకు ఓల్డ్ మోడల్ ఫుల్ హ్యాండ్స్కి పైన కుచ్చులు పెడుతుండే కదా, అలాగే దీనికైతే చిన్న కుచ్చులు అయితే పెట్టి కుట్టాలి. మీకు లాస్ట్లో జాయిన్ చేసి హ్యాండ్స్ అయితే నేను చూపిస్తాను. ఇంకా కాస్త ఇలా డౌన్ చేసి కటింగ్ అయితే చేసుకోవాలి. వీడియో అయితే ఎక్కువ లెంతీ అవుతుంది. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయ్యాక పెడతాను వీడియో, కంటిన్యూగా చూడండి. నేనైతే హ్యాండ్స్ షోల్డర్ చూసుకొని నీట్గా ఒక దగ్గర అనుకొని కట్ చేసుకుంటాను. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దానికి హాఫ్ ఇంచ్ సెంటర్లో ఇక్కడే కుచ్చు రాకుండా తీసేస్తాను కటింగ్ చేసి. చూడండి సింపుల్గా అయితే హ్యాండ్స్ ఇలా అయితే రెండు కుర్చీలు పెట్టి హ్యాండ్స్ అయితే కుట్టేసాను. బ్లౌజ్ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు సైడ్ స్టిచ్చింగ్ చేస్తే బ్లౌజ్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. మనం ఇక్కడ వాళ్ళ బ్లౌజ్ ఏదైతే మెజర్మెంట్ ఉంటుందో అది బ్లౌజ్ తోటి మనం మెజర్మెంట్ చూడాలి. ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ మనం సెట్ చేసి మార్కింగ్ అనేది చేసుకోవాలి.
చూడండి వర్క్ బ్లౌజులు కూడా కుట్టాను. మెజర్మెంట్ ఇవి కూడా మెజర్మెంట్ అయితే లేదు, ఇది మెజర్మెంట్ కానీ లేకుండానే నార్మల్గా మెజర్మెంట్ అయితే కుట్టాను. చూడండి ఇప్పుడు ఫిట్టింగ్ మార్కింగ్ అయితే పెట్టాలి ఇక్కడ. చూడండి ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి అనేది మనం మార్కింగ్ అనేది పెట్టాలి. వర్క్ బ్లౌజ్ కూడా కంప్లీట్ చేశాను. మ్యారేజ్ ఉంది చూడండి, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. హాఫ్ హ్యాండ్స్ వచ్చేసి ఇవి కూడా నేను నార్మల్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇది నార్మల్ బ్లౌజ్ కూడా పోస్ట్ చేస్తున్నాను. కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ చూపిస్తాను. చూడండి మన బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. హ్యాండ్స్ వచ్చేసి ఎలా అనిపిస్తున్నాయి చూడండి. చూసారు కదా. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.